సరే ఈ మధ్య కాలంలో అంటే నార్మల్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులని ఎలా తగ్గించుకోవచ్చు? దాని పరిష్కారం ఏంటి? మోకాలు నొప్పులకు వేరే వేరే కారణాలు ఉంటాయన్నమాట. ఓకే. సో బేసికలీ మోకాలు నొప్పులు ఏమంటారు మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఆర్థరైటిస్ అంటాం. ఓకే. సో ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇప్పుడు కొందరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, కొందరికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కొందరికి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది. ప్లస్ ఆర్థరైటిస్ కాకుండా అయినా మోకాలు నొప్పులు అవుతున్నాయంటే కొందరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అండ్ కొందరికి బోన్స్ వీక్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా మోకాలు నొప్పులు అనేది వస్తాయి. సో ఇవి కాకుండా ఇంకేముంటాయి, మనకు మనిషి వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాడు అనుకోండి, ఎవరిదైనా వెయిట్ ఎక్కువ ఉంది, ఏమవుతుంది అప్పుడు మన మోకాలే మన బరువును మొత్తం కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో ఎక్కువ బరువు పడేసరికి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే డ్యామేజ్ అవ్వాలి మోకాల్లో అది తొందరగా అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇటువంటి కండిషన్ స్టార్ట్ అవుతాయి. అది కాకుండా ఇప్పుడు కొందరు లేడీస్లో ఏమవుతుంది, పీసీఓడి ఉన్న వాళ్ళకన్నా లేదంటే ఫైబ్రాయిడ్ ఇన్ యూట్రస్ ఉన్న వాళ్ళకన్నా ఏదైనా గైనకాలజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి మోకాలు నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేనిసరికి ఏమవుతుంది, మన జాయింట్స్ ఏవైతే ఉంటాయి అవి సరిగా ఫంక్షన్ చేయవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక బండి ఉంది, మీరు ఆ బండి రెగ్యులర్ వాడకపోతే అది సరిగా నడవదు. మీరు రెగ్యులర్లీ బండి వాడితేనే అది సరిగా నడుస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే మన బాడీలో ఉన్న జాయింట్స్ ఎప్పుడు హెల్తీ ఉంటాయి, మన ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ ఉంటేనే హెల్తీ ఉంటాయి. సో డైలీ మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయకపోతే అప్పుడు కూడా మోకాలు నొప్పులు అనేది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే. సరే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి చికిత్స అనేది మా దగ్గర ఇంగ్లీష్ మెడిసిన్‌లో మా దగ్గర చికిత్సలున్నాయి. వితౌట్ ఆపరేషన్ మీకు నొప్పులు లేకుండా మేము చేస్తాము అని అంటున్నారు. బట్ దాని తర్వాత మళ్ళీ పెయిన్‌కి గురవుతా ఉంటారు చాలామంది పేషెంట్స్. సో నిజంగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది దానికి ఆ మోకాళ్ళ నొప్పులకి క్యూర్ చేస్తుందా? ఇప్పుడు చూడండి, మనకు ఇంగ్లీష్ మెడిసిన్లో ఏదైతే ఇప్పుడు హోమియోపతి ఎట్లా పర్మనెంట్గా ప్రాబ్లమ్ని శాశ్వత పరిష్కారం అనేది మనకు హోమియోపతిలో ఉంటుంది. ఓకే. కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో ఏముంటుంది, మనకు పాలియేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న నొప్పిని తగ్గించడానికి వాళ్ళు పెయిన్ కిల్లర్లు ఇస్తారు. ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ ఉందనుకోండి, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట, వాళ్ళేమో స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. సో దాంతో వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మన బాడీ మీద. అండ్ కొందరికి నీ జాయింట్ చాలా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ కూడా అడ్వైస్ చేస్తారు. ఓకే. సో మన దగ్గర ఏంటంటే విదౌట్ సర్జరీ పర్మనెంట్గా తగ్గాలంటే మనం హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇస్తాం పేషెంట్కి. దాంతో పర్మనెంట్గా తగ్గిపోతాయి వాళ్ళకు మోకాలు నొప్పులు. అరిగిపోయిన మోకాళ్ళకి చికిత్స ఏ విధంగా ఉంటుంది మీ హోమియోపతిలో? ఇప్పుడు అరిగిపోయిన మోకాలకు కానీ లేకపోతే గుజ్జు కూడా ఒక్కొక్కసారి తగ్గిపోతుంది కదా, అప్పుడు పేషెంట్ మా దగ్గర అప్రోచ్ అయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసుకుంటాం అన్నమాట. వాళ్ళకు ఎంత డ్యామేజ్ ఉంది, ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి అన్నీ చూసుకొని వాళ్ళకు ఏదైనా అండర్లయింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఉందా, ఎందుకు స్టార్ట్ అయినాయి మోకాలు నొప్పులు అనేది మేము తెలుసుకుంటాం. సో రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారనమాట, ఆయనకు 28 ఏజ్లోనే రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది. ఓకే. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్, నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇది సడన్గా స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఏమైందంటే మనిషికి మ్యారేజ్ అయిన 3 monthsకి వాళ్ళ వైఫ్ చనిపోయిందనమాట. ఓకే. అండ్ షీ వాజ్ ప్రెగ్నెంట్ బై దట్ టైం. సో హీ లాస్ట్ బోత్ మదర్ అండ్ చైల్డ్. సో చాలా స్ట్రెస్లో వెళ్ళిపోయింది ఆయన, దాని నుంచి కోలుకోలేకపోయింది ఆయన. అండ్ అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించింది అనమాట అంత స్ట్రెస్. అండ్ హీ హ్యాడ్ రుమటైడ్ ఆర్థరైటిస్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. మన దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. సో మన దగ్గర వచ్చిన తర్వాత మనం అవన్నీ ఆపేసినాం, ఎందుకంటే వాటి వల్ల బాడీ మీద వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఆపేసి హోమియోపతి ట్రీట్మెంట్ మీదనే నడుస్తున్నారు. ఇప్పుడు నొప్పులు అయితే ఏం లేవు, ఇంకో 6 monthsలో మేము ఆ మెడిసిన్స్ కూడా ఆపేస్తామన్నమాట. ఇంకోటి ఏముందంటే ఇంపార్టెంట్, మనం హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గిస్తాం కదా, ఒక్కసారి తగ్గిన తర్వాత మళ్ళీ ఆ రోగం అనేది మనకు లైఫ్లో రాదు. సార్ అంటే ఈ మోకాళ్ళ నొప్పులకి లేదా మోకాళ్ళు అరిగిపోవడమో లేకుంటే గుజ్జు తగ్గిపోవడమో వాటికి ఎన్ని రోజులు చికిత్స పట్టొచ్చు? ఇప్పుడు పేషెంట్స్ కొందరు యంగ్ ఉంటారు, యంగ్ పేషెంట్స్ రెస్పాండ్ ఫాస్ట్ టు ద ట్రీట్మెంట్.
యంగ్ పేషెంట్స్కి 5 months 6 monthsలో ఒకవేళ 2-3 years నుంచి ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఫైబ్రోమయాలజీ అనేది ఒక కండిషన్ ఉంటుంది, అదున్న 3 monthsలో తగ్గిపోతుంది. మన మెడిసిన్స్ యంగ్ పేషెంట్స్ స్టార్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 30 and 40. ఆ పేషెంట్స్కి విదిన్ ఫస్ట్ 2 monthsలోనే నొప్పులు అనేది తగ్గిపోతాయి. 6 months తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ఆపేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, లేటర్ ఏజెస్ 50 years 60 years ఆ ఏజెస్లో ఏమవుతుంది, చాలా మోకాలకి డ్యామేజ్ అనేది ఉంటుంది, ప్లస్ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఫీమేల్స్లో ఏమో పీరియడ్స్ ఆగిపోవడం వల్ల కూడా వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ ఏమో స్టార్ట్ అవుతుందన్నమాట. సో అటువంటి కేసెస్లో వాళ్ళకు నొప్పులు అనేది ఒకవేళ 4-5 years నుంచి కూడా చాలా అవస్థ పడుతున్నారంటే ఆ నొప్పులు కూడా 3 months to 5 monthsలో పూర్తిగా తగ్గిపోతాయి. మనం ట్రీట్మెంట్ ఏమో 1 yearకి ఆపేస్తాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా